అయిపోయిందంతా. ఏముంది? ఏం లేదు ఇంకా. ఏమన్నా ఉంటే స్టార్టింగ్ డే ఉండాలి. ఇప్పుడు ఏముంటది? ఏముండదు. నేను అందుకే ఆ ఇద్దరు మాటలు విని మోసపోయింది. నార్మల్‌గా చిన్నప్పుడు మనకి చెప్తుంటారు కదా! చెప్పుడు మాటలు వినొద్దని. సో, ఆ అమ్మాయి ఆ చెప్పుడు మాటలు వినడమే కాకుండా కొంచెం ఇంప్లిమెంట్ కూడా చేసిందేమో అని అనిపించింది శ్రీజ. లేకుంటే సిట్యుయేషన్ ఇంకొకలాగా ఉండేదేమో అని అనిపించింది. ఇది నా మాట కాదు. సో, ఇది అమ్మాయి ఫ్యాన్స్‌లో నుంచి వస్తున్న మాట. సో, నాతో చాలామంది చెప్పిన మాట. నాకు అనిపించింది కూడా అదే అనిపించింది. సో, అది ఏంటి? ఎందుకు జరిగింది అలా అనేది మాట్లాడుకుందాం. మాధురి గారి స్కెచ్ అయితే మాత్రం బీభత్సమైన స్కెచ్ అయ్యా. అద్భుతమైన స్కెచ్ చేసింది. ఇంప్లిమెంట్ కూడా చేసింది. ప్రాపర్‌గా వర్కౌట్ అయింది. అదేంటి అనేది కూడా మాట్లాడుకుందాం. డెమోన్ పవన్ హర్ట్ అయ్యాడు. ఎందుకు హర్ట్ అయ్యాడు అనేది కూడా మాట్లాడుకుందాం. దాని తరువాత టాస్కులంటే ఇమాన్యుయల్, టాస్కులంటే కళ్యాణ్, టాస్కులంటే డెమోన్ పవన్. ఈ ముగ్గురులో అదృష్టం ఆట రెండు ఉన్నోడే ఇమాన్యుయల్. ఈ లైన్ రాసి పెట్టుకోండి ఇన్వర్టెడ్ కామాస్లో. ఎప్పటికైనా పనికొస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మళ్ళీ చెప్తుంటే అదృష్టం ఆట రెండు ఉన్నోడే ఇమాన్యుయల్. ఏ గేమ్ ఆడితే హైలైట్ అవుతామో ఆ గేమ్ ఆడటమే కాదు, ఆ గేమ్ గెలవటం కూడా ఇమాన్యుయల్కి మాత్రమే చెల్లింది. ఇంకెవరికి చాలదు కదనమాట. అదన్నమాట. అండ్ దాని తర్వాత ఒక బ్యూటిఫుల్ సీన్ ఒకటి ఉంటుందండి. ఇమాన్యుయల్ గెలిచిన తర్వాత భలే అనిపిస్తుంది నాకు. దాని గురించి మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ చేశారా? ఇప్పటికీ చేసి ఉంటారు. అడగలేదు కదా? నా కూడా అడగలేదు, ఇంకా చేసి ఉంటారు కదా? చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి ఫస్ట్ మీరు అర్జెంట్గా. మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. మీకు ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి. ఇమాన్యుయల్ గెలిచేసిన తర్వాత బర్నీ గారు ఇమాన్యుయల్ పిలిచి లాస్ట్ ఫ్లాగ్ పెట్టించాలి అని అనుకున్నప్పుడు సంజన గారు చూస్తూ ఉంటారు. ఇమాన్యుయల్ చేత ఆ ఫ్లాగ్ పెట్టించడం అనేది సంజన గారు నిజంగా వాళ్ళ సొంత కొడుకులాగా ఫీల్ అయిపోయారండి. అసలు ఆమె ఎక్స్ప్రెషన్ కానీ, ఆమె లోపల ఆనందపడటం కానీ ఆమె కళ్ళల్లో నాకు కనిపిస్తుంది. అది నాకు భలే అనిపించింది అనమాట. అంటే ట్రూ బాండింగ్. నిజంగా సంజన గారు చాలా సీరియస్గా ఉన్నారు ఇమాన్యుయల్ మీద. అంటే సన్గా మామూలు కూడా కాదు. అంటే ఇమాన్యుయల్ గుర్తించారు, ఇమాన్యుయల్కి అక్నాలెడ్జ్ చేశారు, ఇమాన్యుయల్ వల్లే గెలిచారు బర్నీ గారు, ఇమాన్యుయల్ వల్లే హౌస్లో ఉంటున్నారు అని వాళ్ళు చెప్పి హైలైట్ చేస్తూ ఇమాన్యుయల్ చేత పెట్టించడము అటుపక్క దూరంగా కూర్చున్న సంజన గారికి మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. ఆమె ఫేస్లో క్లియర్గా కనిపిస్తుంది. నాకైతే ఆ ఎక్స్ప్రెషన్ అలాగే అనిపించిందండి. మీకేమైనా అనిపిస్తుంది, వేరేలాగా అనిపిస్తుంది, మీరు కామెంట్ చేయండి. సో ఎపిసోడ్ రివ్యూ గురించి మాట్లాడుకునేటప్పుడు సో స్టార్టింగే పొద్దున్నే నిన్నటి నుంచి యాక్చువల్గా చపాతీలు గొడవ జరుగుతుంది. సడన్గా మాధురి గారు అటు స్టాండ్ తీసుకున్నారు. దాని తర్వాత చపాతీలు గొడవ జరుగుతున్నాయి. ఇక్కడ తనూజ దగ్గరకు వస్తే కానీ తనూజ మాట్లాడే మాటల్లో 1% తప్పు ఉండదు. చాలా కరెక్ట్గా మాట్లాడుద్ది. యాజ్ ఎ రేషన్ మేనేజర్గా అక్కడ ఉన్న 16 మందినో 15 మంది ఎంతమంది ఉంటే అంతమందికి ఆ అమ్మాయి కరెక్ట్గా న్యాయం చేయగలగాలి. ఒక్కరికి తగ్గినా కానీ ఆ తర్వాత ఆ అమ్మాయి మీదకే రెస్పాన్సిబిలిటీ వచ్చింది. కెప్టెన్కి కూడా సంబంధం ఉండదు. ఎందుకంటే కెప్టెన్ అన్ని డిపార్ట్మెంట్స్కి హెడ్, పర్టికులర్ డిపార్ట్మెంట్ కెప్టెన్ నుంచి అడుగుతారు. సో ఆ అమ్మాయి ఆన్సరబుల్ చేయాలి. కాబట్టి ఆ అమ్మాయి అందరికీ జాగ్రత్తగా చేస్తుంది. ఇప్పుడు కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వేరే వాళ్ళు వచ్చి అడిగినప్పుడు అది ఫుడ్ విషయం కాబట్టి కొంచెం డెలికేట్గా హ్యాండిల్ చేయాలి. కాబట్టి కొంచెం స్మైలీ ఫేస్తోనే నార్మల్గా పెట్టచ్చు. ఇప్పుడు ప్రాబ్లం అంటే అమ్మాయి ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో ప్రాబ్లం. అమ్మాయి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అలాగే ఉంటాయి, ఫస్ట్ నుంచి అలాగే ఉంటాయి. ఆ రోజు మాస్క్ మ్యాన్ ఏదైతే చెప్పాడో అదే ఇంకా దాన్ని మార్చలేము మనం. ఇప్పుడు ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వల్ల చాలామందికి కొత్తగా ఎవరైనా సడన్గా చూసారనుకో, ఆ క్లిప్ పెట్టి చూపించారనుకో, ఈ అమ్మాయి ఎందుకు ఇట్లా ఇంత ఓవర్గా బిల్డప్ ఇస్తుంది, ఎందుకు ఈ అమ్మాయి ఇంత చిరాగ్గా ఫేస్ పెడుతుంది, నార్మల్గా చెప్పొచ్చు కదా అని అనుకుంటారు. బట్ ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళకి క్లారిటీ ఏంటంటే ఆ అమ్మాయి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అలాగే ఉంటాయి, అది మనం మార్చలేమని చెప్పి. కాకపోతే బిగ్ బాస్ హౌస్లో ప్రతిదీ జడ్జి చేస్తారు కాబట్టి సో ఫేస్ ఎక్స్ప్రెషన్స్ను కూడా జడ్జ్ చేస్తారు. సో అది అమ్మాయి మార్చుకోవాలి. మార్చుకుంటేనే భవిష్యత్తు ముందు కొంచెం ప్లెజెంట్గా వెళ్తుంది అనమాట. లేకుంటే మనం ఎంత గొప్పగా మాట్లాడినా కూడా ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి మన పాయింట్ కరెక్ట్ కాదు, ప్రతిసారి మనం ఒకటే మూడ్లో చూడలేం కదా ఒక సిచ్యువేషన్ని. సో వేరే మూడ్లో చూసినప్పుడు అంత పాయింట్ ఉన్నా కానీ ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసినప్పుడు ఆటోమేటిక్గా ఆ అమ్మాయిని ఇష్టపడే వాళ్ళకి కూడా ఒక పాయింట్లో చిరాకు వచ్చింది. సో అది అమ్మాయి మార్చుకోవాలా. మేబీ ఫ్యామిలీ వీక్ తర్వాత ఎవరైనా వెళ్ళి చెప్పండి ఈ సజెషన్ తీసుకొని. అది సంగతి. ఇది మాత్రం పక్క. సో పొద్దున్న మాధురి గారు వచ్చి కూర్చొని ఏడుస్తూ ఉంటారు, అంటే ఫీల్ అవుతూ ఉంటారు. అసలు ఫుడ్ తినరు మాధురి గారు మధ్యాహ్నం దాకా. కళ్యాణ్ బాబు వెళ్ళి సో మాధురి గారికి ఇస్తే సో కళ్యాణ్ బాబు ఇచ్చారని చెప్పి మాధురి గారు తింటారు. కానీ సో అప్పటి వరకు మాత్రం మాధురి గారు అస్సలు తినరు. పొద్దున్నే వచ్చి అంటే ఇంకొక చపాతీ అడుగుతారు అనమాట. నైట్ మధ్యాహ్నం కొంచెమే తిన్నారు, నైట్ ఇంకొక చపాతీ అడుగుతారు. సో నైట్ ఇంకో చపాతీ అడిగితే ఆ అమ్మాయి ఇచ్చారు. చపాతీ దివ్య అని పిలుస్తుంది. అంటే ఈ అమ్మాయి ఏంటంటే చపాతీ ఇచ్చాను కదా అంటే ఈ అమ్మాయి ఏంటంటే ప్రతిదానికి ప్రూఫ్లు పిలుచుకుంటుంటుంది. ఆ ప్రూఫ్లు పిలిచినప్పుడు వీళ్ళకి ఇటుపక్క వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అరే చిన్న విషయమే కదా, దానికి ఎందుకు ఇంత పెద్ద హడావుడి చేస్తున్నారు, ఇప్పుడు జిల్లా జడ్జి లాగా ప్రూఫ్లు పిలవటం ఎందుకు, సాక్ష్యాధారాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు అని చెప్పి వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. బికాస్ ఆఫ్ మ్యాటర్ చాలా చిన్నది. ఒక చపాతీ లేదా ఒక కప్పు రైసు లేదంటే ఒక బౌలు పప్పు, సో ఇలాంటివి కాబట్టి సో ఈ అమ్మాయి ఏంటంటే నా తప్పు లేదు అని చెప్పడం కోసం సో ఎవరైతే
ఆ రోజు చపాతీ ఇచ్చారో సో ఈమెకి చపాతీ ఇచ్చారు. బట్ ఇమాన్యుల్ దగ్గర నుంచి నేను చపాతీ తీసుకున్నానని చెప్పి ఈమె అంటది. ఇమాన్యుల్కి మళ్ళీ చపాతీ ఇచ్చారని చెప్పి దివ్య వచ్చి చెప్పుద్ది. సో ఆ క్లారిటీ కోసం మేబీ పిలిపించుండొచ్చు. దాని తర్వాత ఇమాన్యుల్ తెలియ వాష్రూమ్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు సంజన గారు, మీరు తీసుకోండి రేషన్ మేనేజర్, అమ్మాయి దగ్గర వద్దు, ప్రతి చిన్నదానికి మనం ఎక్కడ అడగాలండి. రేషన్ మేనేజర్ సంజన గారికి నచ్చదు ఫస్ట్ నుంచి. అప్పుడు నచ్చదు, ఇప్పుడు నచ్చదు. తనూజ దగ్గర రేషన్ మేనేజర్ ఉంటున్నాను నచ్చదు. ఎందుకంటే తనూజని అల్లి అడగాలి ప్రతిదీ. ఆమె పెడితే ఈమె తినాలి. సో అది ఆమెకు నచ్చదు. లాస్ట్ టైం దివ్య పెడితే ఈమెకి ఎలా నచ్చలేదో మాధురి గారికి, ఇప్పుడు తనూజ గారు పెడితే సంజన గారికి నచ్చదు. సో కాబట్టి ఆబ్వియస్లీ మాధురి గారు మీరు తీసుకోండి అని చెప్తే అది మన చేతిలో లేదు కదా అని చెప్పి ఆమె అంటారు అనమాట. సంజన గారికి కోపం ఉంటుంది ఖచ్చితంగా. ఎవరి మీద? తనూజ మీద. దాని తర్వాత సో మనోడు చెప్తారు రేషన్ ఎక్కువ ఉంది కదా, ఎక్కువ వండుదాం, ప్రాబ్లం లేదని. సో పర్లేదు అంటే ఆ అమ్మాయి మిగిలిపోతుంది సార్, మిగిలితే మళ్ళీ వాళ్ళే తింటారు కదా, రేషన్ ఎక్కువ ఉన్నా పర్లేదు వండు అని. దీనికి అందరికి కారణం ఏంటంటే నైట్ సో కళ్యాణ్కి యాక్చువల్లీ 2 చపాతీలు వచ్చాయి. అందరికి 2 చపాతీలు చేశారనమాట. 3 చపాతీలు చేయాల్సి ఉంటే 2 చపాతీలు పెడతారు. సో ఆ 2 చపాతీలు వాళ్ళ పాయింట్ ఆఫ్ ఏంటంటే పిండి కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఒక్కొక్క చపాతీ మీద ఇంకొంచెం ఎక్స్ట్రా పిండి యాడ్ చేసి కొంచెం లావుగా చేద్దాం, మేబీ ఫిల్లింగ్ అవుతుందేమో అని అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ అది ఫిల్లింగ్ కాలేదు. సో వీళ్ళేంటంటే ముందు మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు, సో ముందు చెప్పుంటే మేము కొంచెం ప్రిపేర్ అయ్యేవాళ్ళం మైండ్లో అని చెప్పి కళ్యాణ్ ఫీలింగ్ అనమాట. అది కొంచెం దాన్ని యాక్సెప్ట్ కూడా చెయ్యొచ్చు. ఎందుకంటే ముందే ప్రిపేర్ అయ్యి ఉంటే సో మనకు 2 చపాతీలు వస్తాయని మైండ్లో అది వేరే లాగుంటుంది. సో ఆ విషయం నాకు కొంచెం తెలుసు కాబట్టి ఆ విషయం ఒప్పుకోవచ్చు కళ్యాణ్ విషయంలో. కాకపోతే అక్కడ చెప్పలేదు, మిస్కమ్యూనికేషన్ అయింది అక్కడ. సో దానికి వాళ్ళకి 2 చపాతీలు వస్తే కళ్యాణ్కి కొంచెం ఆకలి ఐటము, మాధురి గారికి మళ్ళీ ఆకలి ఐటము, కళ్యాణ్ మళ్ళీ వండుకుంటానంటే అక్కడ కుక్స్ లేరు, వాళ్ళు వెక్స్ అయిపోయినారని చెప్పి తనుజ గారు చెప్పడం ఇదంతా జరిగింది తర్వాత సో కళ్యాణ్ ఈ మ్యాటర్తో వాళ్ళతో మాట్లాడుకుంటారు. పొద్దున కూడా ఇదే డిస్కషన్ వచ్చింది అనమాట. ఈ డిస్కషన్ వచ్చినప్పుడు కళ్యాణ్ చెప్తుంటారు, కళ్యాణ్ కొంచెం దీన్ని హైలైట్ చేస్తుంటారు. బికాస్ ఆఫ్ తనకి ఫుడ్ నిన్న సరిపోలేదు కాబట్టి సో కళ్యాణ్ దాని గురించి కొంచెం గట్టిగా మాట్లాడతారు. అది రేషన్ మేనేజర్ చూసుకోవాలి కదా అది ఇది అని చెప్తుంటే సో అప్పుడు మళ్ళీ తర్వాత ఇమాన్యుల్ వాళ్ళతో మాట్లాడతారు. సో ఇమాన్యుల్కి చెప్తారు, ఇమాన్యుల్ తనుజ దగ్గర చెప్పుద్ది, దివ్య దగ్గర చెప్తారు. సో అంటే కళ్యాణే మాట్లాడతారు మొత్తం, మీకు ఎవరే వెళ్ళి మాట్లాడరు దాని గురించి. కళ్యాణ్ ఒక్కడే. సో కళ్యాణ్కి మేబీ కొంచెం గట్టిగా ఆకలేసినట్టుంది. సో కళ్యాణ్ వెళ్ళి చెప్తారు. దాని తర్వాత మళ్ళీ తనుజతో డిస్కస్ చేస్తారు కళ్యాణ్. ఇదే పాయింట్ మీద కళ్యాణ్ తనుజతో డిస్కస్ చేసినప్పుడు నువ్వు ఒక్కడివే చెప్పావు నాకు, వేరే ఎవ్వరు చెప్పట్లేదు, నువ్వు ఒక్కడివే చెప్తున్నావు నాకు, ఇలాగా కంప్లైంట్ నువ్వు ఒక్కడే వేస్తున్నావు, ఏంటి మీ దాంట్లో కూడా జరగలేదా? సో ఒక్కొక్కసారి జరుగుతుంది అలాగా, నిజమే. ఆ 2 అంటే అక్కడ పిండి లేదు, అది లేదు. సో మళ్ళీ కలపండి కష్టం, చెప్పకపోవడం మా తప్పే. సో తప్పు జరిగింది మళ్ళీ అంటే లైక్ ఎవరు తప్పు చేయరా, మా సైడ్ తప్పు జరిగిందని అమ్మాయి చెప్తూనే దాని తర్వాత అబ్బాయి ఏమంటారంటే లేదు అంటే నువ్వు రెస్పాన్సిబిలిటీ నీవెందుకు తీసుకుంటున్నావు బ్లేము, నీకు సంబంధం లేదు కదా, ఇమాన్యుల్ని కదా అడిగింది. ఇప్పుడు అక్కడ ఎవరు అడిగాను, నేను వెళ్ళి ఇమాన్యుల్ అడిగాను, మిగిలిన వాళ్ళు ఎవరు అడిగారు, అక్కడ ఎవరైనా అడిగితే ఇమాన్యులే కదా అడిగింది, నిన్ను అడగలేదు కదా, మరి నువ్వెందుకు తీసుకున్నావు అంటే యాజ్ అ రేషన్ మేనేజర్గా నేను కూడా ఉన్నాను కదా అంటే ఫస్ట్ క్వశ్చన్ చేసింది ఇమాన్యుల్ కదా. సో మీరు ఇమాన్యుల్కి చెప్పారు కదా చెప్పమని, అక్కడ దివ్య ఎవరైతే కుక్ చేస్తున్నారో వాళ్ళు ఇమాన్యుల్కి చెప్పారు కదా సో 2 చపాతీస్ వస్తాయి చెప్పమని, ఇమాన్యుల్ కదా చెప్పండి, నువ్వెందుకు బ్లేమ్ తీసుకుంటున్నావు, నీ గురించే చెప్తున్నాను. సో ప్రతిసారికి చిన్న అంటే ఈ అబ్బాయి కన్సర్న్తో చెప్తున్నాడు, అంటే గొడవలు జరుగుతున్నాయి కాబట్టి. సో ముందు రోజు కూడా గొడవ జరిగింది, ఆ ముందు రోజు కూడా గొడవ జరిగింది కాబట్టి సో చూసుకో ఒకసారి, అనవసరంగా నీకే బ్లేమ్ వచ్చుద్ది అన్నట్టు అబ్బాయి మాట్లాడుతున్నాడు. కాకపోతే ఈ అమ్మాయి ఏంటంటే నువ్వే కదా అసలు రైజ్ చేసింది నిన్న ఇష్యూ, పొద్దున కూడా అసలు నువ్వే రైజ్ చేయకపోతే, నువ్వే చెప్పావంటే దివ్యకి, నువ్వే చెప్పావంటే ఇమాన్యుల్కి, నువ్వు చెప్పకపోయింటే అసలు ఇష్యూ జరిగేది కాదు కదా అని చెప్పి ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ. సో అంటే ఈ అమ్మాయి ఏంటి, తను కావాలని చెప్పి కళ్యాణ్ అలా చేస్తున్నాడని చెప్పి ఈ అమ్మాయి ఆలోచిస్తుండొచ్చు, లేదా కళ్యాణ్ నిజంగానే అలా చేస్తుండొచ్చు. లేదా బట్ కళ్యాణ్ చెప్పేది ఏంటంటే నీ గురించి చెప్తున్నాను ఆలోచించుకొని కళ్యాణ్ చెప్తున్నాడు. సో ఆ పాయింట్ని కొంచెం అమ్మాయి కన్సిడర్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఏం జరిగింది, సో వచ్చిన తర్వాత మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత ఇమాన్యుల్ వచ్చి ఫుడ్ గురించి అంతా చెప్తారు. ఫుడ్ తినడానికి అక్కడికి వెళ్ళినప్పుడు అందరికీ కర్రీ చేస్తూ ఉంటారు. ఇక్కడ శ్రీజ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఈ అమ్మాయి హౌస్లో నుంచి బయటకు వెళ్ళక ముందు తనుజక్క అని చెప్పి ఒక బాండ్ ఏర్పడింది. సో ఈ అమ్మాయే తనుజక్కని వాడుకో, కళ్యాణ్ నువ్వు నీ పెక్కన పెట్టుకో, ఒకవేళ వేరే వాళ్ళు ఎలిమినేట్ చేయాలి అనుకుంటే సో ఈ అమ్మాయి ఉంటుంది కాబట్టి నీ జోలికి రారు, కాబట్టి నిన్ను టార్గెట్ చేయరు, సో నేను సుమనన్న సైడ్ వెళ్తాను అని చెప్పి వీళ్ళు మాట్లాడుకున్నారు. సో తనుజాని కళ్యాణ్ పేరప్ చేశారు. సో దాంట్లో కళ్యాణ్ని లాస్ట్లో మరి కళ్యాణ్ ముందు వరస్ట్ ప్లేయర్ అన్ని ఇచ్చిన తర్వాత కూడా సో అందరు కలిసి కళ్యాణ్ని కెప్టెన్ చేయాలనుకున్నారు, కళ్యాణ్ని కెప్టెన్ చేశారు. దాంట్లో కీ రోల్ ఈ అమ్మాయి ప్లే చేసింది. అదంతా అయిపోయిన తర్వాత కూడా అమ్మాయి అంతంతో బాగానే ఉంది, తనుజ అక్క అంటుంది, వెళ్ళిపోతున్నప్పుడు అంతా బాగానే ఉంది. ఆల్ ఆఫ్ ద సడన్ బయటకి లోపలికి వస్తున్నప్పుడు మరి ఎవరు ఏం చెప్పారో, మరి ఆ ఇద్దరు ఏం చెప్పారో, కళ్యాణ్కి ఫేవర్గా ఉండు అంటే నాట్ ఓన్లీ తనుజ, డెమోన్తో కూడా అలాగే మాట్లాడుతుంది, అంతే రూడ్గా మాట్లాడుతుంది డెమోన్ తోటి కూడా. అంటే వీళ్ళతో మాట్లాడితే నీకు కరెక్ట్ కాదు, వీళ్ళని నువ్వు ఎదిరించాలి, వీళ్ళతో ఉంటే నీకు సింపతి వచ్చుద్ది, సో వీళ్ళతో ఉండు
ఆ పాయింట్లో మేబీ చెప్పి పంపించినట్టున్నారు కొంచెం, ఎందుకంటే అమ్మాయి ఎపిసోడ్ కూడా చూడలేదని చెప్పింది. అన్కండిషనల్గా వచ్చి రాగానే తనుజాని టార్గెట్ చేయటం, సో ఇంతక తనుజాతో గట్టిగా మాట్లాడటం, తనుజ గురించి అనవసరంగా ఈ కళ్యాణ్ తోటి వేరేలాగా చెప్పడము, ఆమె ఏంట్రా అలా చేస్తుంది, ఆమె ఏంటి, నేను ఎందుకు మాట్లాడాలి, ఆమె వచ్చి నాతో మాట్లాడిందా, నేను ఆమెతో మాట్లాడను, తనుజ అక్కని ఎందుకు అనాలి, ఆల్రెడీ చెప్పాను కదా అక్క అక్క అంటే నా దగ్గర కూడా కప్పు అడుగుతావా అని. అవసరం బేసిక్గా అలాంటి మాటలన్నీ అనవసరం. మేబీ ఆ నామినేషన్ హీటెడ్లో చెప్పింది అని అనుకోవచ్చు. దాని తర్వాత సరే ఓకే, ఆ నామినేషన్ హీట్ అయిపోయిన తర్వాత అయినా నార్మల్గా అమ్మాయికి ఏదైతే బాండ్ ఉందో సో ఆ బాండ్ని కంటిన్యూ చేయొచ్చు. అలా కాకుండా నేను అదే రైవల్రీ మెయింటైన్ చేస్తాను, నేను అలాగే ఉంటాను, మేబీ ఎవరో చెప్పి పంపించుంటున్నారు. సో తనుజతో ఎవరో రైవల్రీ మెయింటైన్ చేయట్లేదు, నువ్వు వెళ్ళి రైవల్రీ మెయింటైన్ చెయ్యి, అప్పుడు నువ్వు హైలైట్ అవుతావు, అప్పుడు నీకు జనాలందరూ నీ వైపు వస్తారు, తనుజ హేటర్స్ అంతా నీ వెనక నిలబడతారు. ఇవన్నీ చెప్పి పంపించినట్టున్నారు ఆ ఇద్దరిని పాపం ఈ అమ్మాయి గుడ్డిగా నమ్మినట్టుంది. ఎందుకంటే నువ్వు ఇంకా హౌస్ మేట్ కాలేదు. బీయింగ్ ఏ హౌస్ మేట్ యూ హ్యావ్ ఆల్ రైట్స్ టు టార్గెట్ తనూజ. నువ్వు ఇంకా టెంపరీగానే ఉన్నావు. నువ్వు టెంపరీగా ఉన్నప్పుడు నువ్వు అలా టార్గెట్ చేస్తే నీకు రిస్క్ అవుతుంది కదా. ఇప్పుడు మాధురి గారు ఉన్నారు, ఇప్పుడు ఈ అమ్మాయితోటి ఎంత బాగున్నారు. సరే ఈ అమ్మాయి హౌస్ మేట్ అయినప్పుడు ఈ అమ్మాయి సంగతి చూసుకుందాం. ఇప్పుడు వరకు ఈ అమ్మాయి టెంపరీ కదా, ఈ అమ్మాయితో బాగుందాం, ఎందుకు ఈ అమ్మాయితో అనవసరంగా గొడవలు పెట్టుకొని మనం ఈ అమ్మాయి అంటే నా వల్ల ఈ అమ్మాయికి పాజిటివిటీ వచ్చి ఈ అమ్మాయి లోపల ఉండేదానికి అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి, సో ఈ అమ్మాయితో మనం మంచిగా ఉందాం అని చెప్పి మాధురి గారు తెలివితేటలు. సో నిన్నటి నుంచి ఈ రోజు అమ్మాయి ఎలిమినేట్ అయ్యేదాకా సో ఆ అమ్మాయితో బాగానే ఉన్నారు మాధురి గారు. ఇప్పుడు ఏమైంది, నైట్ భరణి గారు టెంపరీ హౌస్ మేట్ నుంచి పర్మనెంట్ హౌస్ మేట్ అయ్యేసరికి మాధురి గారు తనుజ గారు కలిసిపోయారు. అది మేబీ వాళ్ళిద్దరు ఎవరి మనసులో వాళ్ళు అనుకున్న ప్లానో లేకపోతే ఒకళ్ళు చెప్పుకున్న ప్లానో తెలియదు, కానీ అది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయింది అక్కడ. అక్కడ ఏమో తనుజ గారితో దూరంగా ఉంటాం, శ్రీజతో దగ్గర ఉంటాం, శ్రీజకి ఆ పాజిటివిటీ అంటే లైక్ శ్రీజ మాధురి గారిని ఎదిరించే ఆ స్కోప్ మాధురి గారు అక్కడ ఇవ్వకపోవటం శ్రీజకి. సో కాబట్టి అక్కడ పెద్దగా గొడవలు జరగకపోవడం, వచ్చిన నామినేషన్ రోజు తర్వాత ఇంకా పెద్దగా గొడవలు ఎక్కడ జరగలేదు. చూస్తా ఉండండి, చాలా తెలివిగా గేమ్ ఆడారు మాధురి గారు. అందుకని ఆ పొలిటికల్ బుర్ర ఏదైతే ఉందో అది మామూలు బుర్ర కాదని నేను చెప్పేది, ఓకేనా. ఈ అమ్మాయి తర్వాత అక్కడ కూర్చొని ఫుడ్ తింటున్నప్పుడు అక్కడ కర్రీ ఉందా, ఇంకా కర్రీ ఉందా, అక్కడ తనుజ ఉంది కదా, తనుజక్క ఆ కర్రీ ఉందా, తనుజ గారు ఇంకొంచెం కర్రీ ఉందా. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉంటారు డైనింగ్ టేబుల్ మీద, నేనే కూర్చొని ఉంటాను, అక్కడ తనుజ గారు ఉంటారు, తనుజ గారు ఇంకొంచెం కర్రీ ఉందా, తనుజ గారు కర్రీ ఉందా ఇంకొంచెం వేసుకోవచ్చా, సింపుల్. తనుజ గారు అని పిలవచ్చు కదా, ఇంకొంచెం కర్రీ ఉందా అడుగుతున్నాను. ఆ ఉందా, ఎందుకు పేరు పెట్టి పిలిచవచ్చు కదా. నువ్వు అక్క అనలేదు, అట్లీస్ట్ పేరు పెట్టి పిలవచ్చు, లేదా గారు అని పిలవచ్చు, రెస్పెక్ట్ ఇవ్వాలి అని అనుకుంటే. లేదు ఈ రెస్పెక్ట్ లేదు ఒక్కలేదంటే తనుజ అని పిలవచ్చు కదా. సో పేరు పెట్టి పిలవకపోతే వాళ్ళు అక్కడ రెస్పాండ్ ఎలా అవుతారు. నీకు ఆమెకు అంతలా నాకు కాన్ఫ్రంటేషన్ నడిచినప్పుడు, నువ్వు అంత టార్గెట్ చేసినప్పుడు, నువ్వు అంత పెద్ద పెద్ద మాట్లాడినప్పుడు, నువ్వు పేరు పెట్టి కూడా పిలవకుండా అక్కడ ముగ్గురు లోపల అక్కడ ముగ్గురు ఉన్నారు. అక్కడ డెమోన్ పవన్ ఉన్నాడు, తనూజ ఉంది, దివ్య ఉంది, అక్కడ ముగ్గురు ఉన్నప్పుడు సో ఆమె దగ్గరే కర్రీ ఉన్నా కూడా నువ్వు తనూజ అనే పేరు పెట్టి పిలవనప్పుడు ఆమె ఎందుకు రియాక్ట్ అవ్వాలి. యాజ్ అ రేషన్ అట్లీస్ట్ ఆర్ఎం గారు అన్న పిలవచ్చు కదా, రేషన్ మేనేజర్ గారు అన్న పిలవచ్చు కదా, పేరు పెట్టి పిలవకపోతే కదా, ఆమె డిజిగ్నేషన్ ఉంటుంది కదా. సో ఆమె ఎందుకు రెస్పాండ్ అవుతుంది, ఆమె రెస్పాండ్ అవ్వదు కదా. మీ ఇద్దరి మధ్య అంతా బాగుండుంటే సో ఆమె వచ్చి నీ ప్లేట్లో పెట్టేసేది. బట్ మీ ఇద్దరి మధ్య అంత ర్యాపో లేనప్పుడు నువ్వు పేరు పెట్టి పిలిచేస్తుంటే సరిపోయేది. ఎంత పొగరు, అంత యాటిట్యూడ్ ఎందుకు, అంత పొగరు చూపించడం ఎందుకు, ఇంత తినే దగ్గర దానికి దీనికి సంబంధం ఉంది, ఇంత పొగరు చూపించడం ఎందుకు, ఇంత యాటిట్యూడ్ చూపించడం ఎందుకు. ఈ మాటలన్నీ ఏంటంటే లైక్ తనుజ గురించి మరి ఆ ఇద్దరు ఎవరైతే చెప్పారో పాప మా ఇద్దరు నిజంగా ఈ అమ్మాయిని బకరాన్ చేశారు. జనాల్ని ఎర్రిపప్పలు కాదు, ఆ ఇద్దరు ఈ పిల్లని ఎర్రిపప్పని చేశారు. నిజంగా శ్రీజాని ఎర్రిపప్పని చేసిన ఆ ఇద్దరు. ఇదే అనమాట మా తమ్మునేలు కూడా. ఆ అమ్మాయి లేకుంటే అనవసరం అక్కడ చేయటం. మన వాళ్ళు అప్పటికి చెప్తున్నారు అక్కడ ఫుడ్ అందరికీ పెడుతున్నారు, ఇమాన్యుల్ వచ్చి అప్పటికి చెప్తున్నారు అక్కడ అందరికీ పెడుతున్నారు. వినలేదు, వినింది తనూజకు కూడా వినిపించింది. తనూజ తర్వాత చెప్తుంటుంది పేరు పెట్టి పిలవకుండా అక్క కొంచెం కర్రీ ఇవ్వండి అంటే ఎవరికి ఇస్తారు, ఇక్కడ ఎవరి కోసం పని చేయట్లేదు, వచ్చి అడగాలి కదా, అట్లీస్ట్ పేరు పెట్టన్నా పిలవాలి కదా. సో వేరేలాగా పిలవకపోయినా పేరు పెట్టన్నా పిలవచ్చు కదా, పేరు పెట్టి పిలవకుండా ఎలాగా అని చెప్పి ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్. ఇప్పుడు ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే. ఈ అమ్మాయి పేరు పెట్టి పిలిచుంటే ఏమైంది, 2 సార్లు పిలిచింది, తనుజ గారు మిమ్మల్ని అని అనొచ్చు కదా, ఒక్కసారన్నా మిమ్మల్ని పిలుస్తున్నానండి తనుజ గారు అనొచ్చు కదా, ఎందుకు అంతలా ఉన్నా. సో లైక్ అదన్నమాట. సో ఇప్పుడు ఎవరి ఈగోకి తీసుకుంటే ఎవరికి నష్టం వస్తుంది, అనవసరం కదా అక్కడ. అంటే లైక్ టూ మచ్గా మనం హేట్ చేసి మళ్ళీ చెప్తున్నా, ఏ కంటెస్టెంట్ గురించి అయినా ఫస్ట్ నుంచి చెప్తున్నాయి, మనం ఒక కంటెస్టెంట్ని హేట్ చేస్తున్నాము, ఒక కంటెస్టెంట్ని టార్గెట్ చేస్తున్నాం అనే సంగతి ఆడియన్స్కి తెలియకూడదు, మొహాల మీద అస్సలు కనిపించకూడదు. అలా మెయింటైన్ చేయగలగాలి. అలా మెయింటైన్ చేసినప్పుడే మనకు గుండె ఉంటుంది. అలా మెయింటైన్ చేయకపోతే ఆపోజిట్ పర్సన్కి సింపతి వచ్చుద్ది. మేబీ ఈ అమ్మాయికి ఈ రూల్ చెప్పి పంపించినట్లేరు. అది ఈ అమ్మాయి చేసుకున్న బిగ్గెస్ట్ బ్లండర్.
దాని తర్వాత కళ్యాణ్ వాళ్ళు చెప్తుంటారు, తర్వాత కళ్యాణ్ యాక్చువల్లీ సార్ట్ అవుట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు తనుజతో. అక్కడ డెమోన్ కూడా స్టాండ్ తీసుకుంటాడు, అక్కడ డెమో ఎదురుగానే కూర్చుంటాడు కదా, డెమోన్ కూడా చెప్తుంటాడు అలా కాదు, అమ్మాయి కర్రీ వేస్తుంది అందరికీ పెడుతుంది కదా, సో ఎవరిది వాళ్ళకి పార్టీషన్ చేయాలి కదా అని చెప్పి డెమోన్ చెప్తుంటాడు. అయినా కూడా అంత పొగరు ఎందుకు, అంత యాటిట్యూడ్ ఎందుకు అని ఆ మాటలు ఏదైతే లూజ్ వర్డ్స్ ఉంటాయో అనవసరం అలాంటి మాటలు మాట్లాడటం. సో దానివల్ల ఒక ఇంప్రెషన్ పోతుంది. చాలా మంది అమ్మాయి ఫ్యాన్స్ కూడా వచ్చిన రోజు చాలా బాగుంది, ఆ తర్వాత రోజు నుంచి అమ్మాయి యాటిట్యూడ్ మాకు నచ్చట్లేదు, ఫస్ట్ 2 వీక్స్ ఏదైతే యాటిట్యూడ్ ఉందో ఆ యాటిట్యూడ్ ఉందని బికాస్ ఆఫ్ నాతో సహా చాలా మంది అమ్మాయి గురించి స్టాండ్ తీసుకోవడము, ఇంకొంతమంది అయితే మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళడము, ఆ ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు గట్టిగా చెప్పి బ్రెయిన్ వాష్ చేసి పంపించటము, దాంతో వెళ్ళంగానే తనుజ హేటర్స్ని మనం ఇంప్రెస్ చేయాలి, మాధురి గారి హేటర్స్ని మనం ఇంప్రెస్ చేయాలి, సో మనం అలా అని చెప్పి మనం ఒక కళ్యాణ్కి ఒక మనం ట్రూ ఫ్రెండ్గా కనిపించాలి. సో ఇలాంటివి కొన్ని ఏదైతే ఉన్నాయో అవి కొన్ని మిస్ఫైర్ అయినాయి. అది ఈరోజు అక్కడ క్లియర్గా కనిపించింది. టాస్క్ ఏదైతే ఫస్ట్ టాస్క్ ఏదైతే ఉందో ఆ మేజ్ టాస్క్లో మేబీ ఇది ఒక్క దాంట్లో మాత్రం శ్రీజకి నిజంగానే అన్యాయం జరిగింది. ఆ ఒక్క దాంట్లో కానీ శ్రీజ బదులు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వ ఉండొచ్చు, ఎందుకంటే హైట్ డిసడ్వాంటేజ్ కదా. సో హైట్ డిసడ్వాంటేజ్ అయినప్పుడు, సో ఇక్కడ బర్నీ గారు ఆడట్లేనప్పుడు దివ్యానో లేకుంటే దివ్య కాదు ఇంకా నెక్స్ట్ నిఖిల్ వచ్చినాక, నిఖిల్ కూడా మంచి హైటే కదా. సో మరి దివ్య నిఖిల్ అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఈ అమ్మాయి శ్రీజ ఇక్కడ ఎట్లా ఆడుద్ది, అది పట్టుకోవాలి, బలం ఉండాలి, హైట్ ఉండాలి, 2 ఫిజిక్ హైట్ ఉన్న పర్సన్ దివ్య. మరి ఇటు పక్క కనీసము ఆ రితునన్నా పంపించి ఉండాల్సింది. బిగ్ బాస్ ఆ అమ్మాయికి అలౌ చేసి ఉండాల్సింది, ఇంకొక అమ్మాయిని పంపించుకోమని లేకపోతే ఇంకొక పర్సన్ పంపించుకోమనో బిగ్ బాస్ టీం ఒక అమ్మాయికి ఒక ఛాన్స్ ఇచ్చి ఉండాల్సింది. ఈ ఒక్క చోట అన్ఫేర్ జరిగింది అని నాకు అనిపించింది. ఎందుకంటే మిగిలిన 2 టాస్కులు వీళ్ళు చేసింది ఏమీ లేదు, వీళ్ళంతా ప్రేక్షక పాత్ర వీళ్ళిద్దరిది. సో మిగిలిన వీళ్ళ కోసం ఆడేవాళ్ళది బికాస్ ఆఫ్ బర్నీ గారిది ఉంది కాబట్టి. బట్ ఆ ఒక్క టాస్క్లో ఫస్ట్ టాస్క్లో కూడా బర్నీ వాళ్ళ చేత ఆడిపించకపోయినా బాగుండేది. ఒకవేళ ఆడాలి అన్నప్పుడు, ఆయన ఆడలేని అన్నప్పుడు ఇంకొక ఛాన్స్ ఇప్పించుంటే బాగుండేది. ఇలాంటివన్నీ ఒకటి కావాలని వదిలేసేది, దీనికి ఒక డిస్కషన్ పాయింట్ చేసేది, హైలైట్ చేసేది. ఇప్పుడు ఈ ఒక్క పాయింట్ పట్టుకొని చాలా అందరూ అన్ఫేర్ అంటారు ఖచ్చితంగా, ఎందుకంటే అమ్మాయి ఓడిపోయింది కదా బికాస్ ఆఫ్ హైట్ అడ్వాంటేజ్ దివ్యకి, ఖచ్చితంగా అన్ఫేర్ అంటారు. అది అన్ఫేర్ కూడా, ఎందుకు ఇలాంటి చేయటం. సో ఈ టాస్క్లో దివ్య గారు గెలుస్తారు. ఆ నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి సెకండ్ టాస్క్ ఆ లాక్స్ అబ్బా, కళ్యాణ్ దుల్లో కొడతాడు అయ్యి అసలు కుర్రాడు. మొత్తం మనోడుకు ఉన్న ఫ్లెక్సిబిలిటీ అంతా కనిపిస్తుంది అక్కడ, సప్ప దూరుతాడు. ఎందుకంటే అలా ఒక్కొక్కటి ఎంత ఫాస్ట్, వీళ్ళు పక్క కర్రలు పెడుతున్నా కూడా దూక్కుంటూ వస్తారు బేసిక్గా, మామూలుగా కాదు. అండ్ అటుపక్క నుంచి రాము రావడమే కరెక్ట్, ఇంకా ఇమాన్యుల్ వచ్చినా ఇంకెవరు వచ్చినా కానీ చాలా కష్టం ఆ గేమ్ ఆడటం. అక్కడ రాముయే పర్ఫెక్ట్. బట్ రాము ఏంటంటే వాళ్ళకి పడిపోవటం, మర్చిపోవటం, అయినా కానీ 2 minutes 58 seconds అంటే విచ్ ఈస్ అస్సలు అన్బీటబుల్ అదనమాట. కళ్యాణ్ ఒక్కడే చేయగలుగుతారు దాన్ని. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళలో మేబీ డెమోన్ చేయగలుగుతారో లేదా కానీ అది కళ్యాణ్కి ఒక్కడికే సాధ్యం. ఎందుకంటే అబ్బాయిలో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఆ స్పీడ్ ఉంటుంది. స్పీడ్ విత్ ఆ ఫ్లెక్సిబిలిటీ ఉన్న పర్సన్ మాత్రమే చేయగలుగుతాడు. 2 minutes 58 seconds అనేది అసలు అన్బీటబుల్ అబ్బా, అది మాత్రం ఆ టాస్క్కి నెక్స్ట్ లెవెల్. కళ్యాణ్ మాత్రం గేమ్ ఆట మామూలుగా ఆడలేదు. కళ్యాణ్ ఒక రేంజ్లో గేమ్ ఆడాడు అది. సో వాళ్ళ ఫ్రెండ్ కోసం ఏదైతే ఉందో ఆ ఫ్రెండ్ కోసం మాత్రం గట్టిగానే గేమ్ ఆడాడు. ఆ అమ్మాయి సెకండ్ గేమ్ అమ్మాయి గెలిచింది. థర్డ్ గేమ్ దగ్గరికి వచ్చేసరికి ఆ థర్డ్ గేమ్లో యాక్చువల్గా ఇమాన్యుల్ ఇటు సైడ్ నుంచి ఆడతాడు, ఇటు సైడ్ డెమో నిన్ను ఆడతాను అడుగుతాడు. ఈ అమ్మాయి డెమో అనే పాయింట్ ఆఫ్ ఏంటంటే అది కొంచెం కలర్స్ గుర్తుపెట్టుకొని గేమ్ ఆడాలి, అలా పెట్టాలి అది ఇది. సో కళ్యాణ్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు, నేను కొంచెం క్లారిటీగా ఉంటాను అని చెప్పి కళ్యాణ్ గురించి ఆ అబ్బాయికి ఉన్న ఆలోచన అది, తన గురించి తనకున్న ఆలోచన అది. సో శ్రీజ ఏంటంటే ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ మనం గేమ్ చూడకముందే అర్థమైంది మనకి. అమ్మాయి ఎందుకంటే విన్నింగ్ స్ట్రీక్ని మెయింటైన్ చేయాలి, ఆల్రెడీ విన్ అయ్యాడు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఆ కాన్ఫిడెన్స్ ఈజీగా పెట్టేస్తాడు అని చెప్పి తను అనుకుంది. సో తనకి అంటే డెమోన్ అది కాదు, చూసుకో ఎవరు ఆడగలుగుతారు, ఎవరు క్యాపబిలిటీ చూసుకో దానికి అని చెప్పి అంటాడు. ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా, ఇప్పుడు మనం డెమోన్ వైపు నుంచి ఆలోచిస్తే డెమోన్కి కూడా అమ్మాయి ఉండాలని, అండ్ డెమోన్కి బర్నీ గారు వెళ్ళిపోవాలని. ఎందుకంటే బర్నీ గారికి ఎగెనెస్ట్గా అంత కష్టపడి ఫస్ట్ టాస్క్ ఎలా ఆడాడు, రద్దయిపోయిన టాస్క్, పులి లెక్క ఆడాడు కుర్రాడు. సో కాబట్టి బర్నీ గారు వెళ్ళిపోవాలనే ఉంటుంది అతనికి. సో అందుకని నేను ఆడతాను అన్నాడు. అదే టై బ్రేకర్ గేమ్ అది. సో మరి అలాంటి గేమ్ని ఆ అమ్మాయి తనకి ఇచ్చింది. సో నేను ఆడతాను. అక్కడ యాక్చువల్గా కలర్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కొక్క అంటే జిగ్జాగ్గా ఉంటాయి అనమాట. అక్కడే ఉంటుంది బోర్డు, జిగ్జాగ్గా ఉంటాయి. ఒక్కొక్క పైప్ వచ్చి తీసుకెళ్ళాలి. ఆ పైపులు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇద్దరు గట్టిగానే ఆడతారు. బట్ ఏంటంటే కరెక్ట్గా ఇమాన్యుల్ పెడతారు. సో కళ్యాణ్ కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతాడు, కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు, కొంచెం మిస్ అవుతుంది ఆ గేము. అంటే లైక్ కొంచెం అంత కళ్యాణ్ ఏంటంటే గత్తరగా కళ్యాణ్ చాలా కష్టం ఆ డెసిషన్ తీసుకోవడం. కళ్యాణ్ కూల్గా ఉన్నప్పుడు, కామ్గా ఉన్నప్పుడు మాత్రమే మంచి డెసిషన్లు వస్తాయి. ఆ గత్తరగా ఉన్నప్పుడు ఆ మూమెంట్లో కళ్యాణ్ కొంచెం ఆలోచించి గేమ్ ఆడాలన్నప్పుడు కళ్యాణ్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు.
సో అందుకని మేబీ అది డెమోన్ పవన్కి ఇచ్చేస్తుంటే పోయేది. డెమోన్ పవన్ కంటే రితు పర్ఫెక్ట్ అని నా ఒపీనియన్. రితుకి కానీ ఆడిచ్చుంటే ఇటు పక్క తనూజ కూడా ఆడుండేది. సో నిజంగా నేను చెప్తుంటే కదా. కాకపోతే ఏంటంటే అక్కడ ఎవరైతే ఉంటారో హౌస్ మేట్స్, ఇప్పుడు వీళ్ళిద్దరికి ఎలివేషన్లు ఇవ్వడం, లేకపోతే వీళ్ళిద్దరికి ఒక టాస్క్ పెట్టడం కాదు కదా ముఖ్యం, వాళ్ళిద్దరు హౌస్లో ఉండడం ముఖ్యం కదా. సో కాబట్టి వాళ్ళు రిస్క్ తీసుకోలేరు వాళ్ళు ఎవరు. సో అందుకని భరణి గారు ఇమాన్యుల్ పేరు చెప్పారు. ఇటు పక్క వచ్చేసరికి కళ్యాణ్ పేరు చెప్పారు. ఆట అదృష్టం ఉన్నవాడే ఇమాన్యుల్ అని చెప్పి నేను కూడా చెప్పడం కాదు, ఆ విషయం భరణి గారికి కూడా తెలుసు. అందుకని ఇమాన్యుల్ తీసుకున్నాడు. లేకుంటే అక్కడ నిఖిల్ని తీసుకోవచ్చు కదా, నిఖిల్ ఒక గేమ్ కూడా ఆడలేదు కదా, నిఖిల్కి ఇవ్వచ్చు కదా గేమ్ ఛాన్స్. భరణి గారు కాలు కూడా బాగాలేదన్నాడు ఇమాన్యుల్ దానికి 2 రోజుల ముందు. అయినా కానీ ఇమాన్యుల్, ఎందుకంటే ఆట అదృష్టం ఇమాన్యుల్ దగ్గరే ఉంటుంది కాబట్టి. ఈ అదృష్టం అందరూ ఆ అదృష్టం నాకు వరిస్తుంది అని చెప్పి బలంగా నమ్మిన వ్యక్తి భరణి అన్న. సో కాబట్టి భరణి గారు నమ్మాడు. ఇమాన్యుల్ మామూలు కూడా కాదు, ఇంత ఫాస్ట్గా పెట్టి 25 అంటే ఇమాన్యుల్ ఓరే నాయన మనల్ని ఎవరు రాపేది. టాస్క్లు వరకు వచ్చేసరికి, ఎంటర్టైన్మెంట్ వచ్చేసరికి ద కింగ్ ఆఫ్ ఎంటర్టైనర్, ద కింగ్ ఆఫ్ టాస్క్ అనుకోండి కాసేపు. 2 మాత్రం నెక్స్ట్ లెవెల్ ఆడతారండి, ప్రాణం పెడతారు ఇమాన్యుల్. అది మాత్రం నమ్మచ్చు. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కానీ, బట్ ఆ ఇష్యూస్ ఇచ్చినప్పుడు ఆ ఇష్యూసే. బట్ టాస్కులకి మాత్రం 110% న్యాయం చేస్తాడు, ఎంటర్టైన్మెంట్ కూడా బాగా చేస్తాడు. సో ఫైనల్గా భరణి అన్నని తీసుకెళ్ళి 3rd ప్లేస్లో పెట్టి బాండ్ భరణి ఈజ్ బ్యాక్ అంటాడు. అది మంచి నవ్వు వస్తుంది. దాని తర్వాత డెమాన్ పవన్ సీరియస్ అవుతారు. సో డెమాన్ పవన్ సీరియస్ అవటంలో కూడా అర్థం ఉందండి. ఆలోచించాలి శ్రీజ గారు యాక్చువల్గా డెమాన్ పవన్ మీద శ్రీజ కూడా కోపమే. ఆ ఇద్దరు డెమాన్ పవన్ మీద కూడా ఎక్కించుంటున్నారు. డెమాన్ పవన్ రీతుతో కూడా పెద్దగా ఉండద్దని. ఎందుకు అంత సీరియస్ అవ్వాలి? కళ్యాణ్తో మాత్రం అంత సాఫ్ట్గా. డెమాన్ పవన్ ఎవరి కోసము? ఆ అమ్మాయి కోసమే కదా ఆలోచిస్తుంది. ఆ అమ్మాయి కోసమే కదా. ఆ అమ్మాయి ఏంటంటే, నేనే అబ్బాయి మాట్లాడుతుంటే నువ్వేంట్రా, నువ్వు ఎందుకు అందరి దగ్గరికి వెళ్ళి చెప్తావు, పోయినప్పుడు ఎవరైనా చేస్తారు ఏంటి అని చెప్పి అతను మాట్లాడుతుంటారు. అది కాదు, అది గేమ్, ఈజీ గేమే, అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ నెంబర్ అంటే రితుకు ముందు చెప్తుంటారు, ఈవెన్ నెంబర్స్ అన్ని ఆ ఎల్ షేప్ వచ్చేది, ఆ కర్వ్ వచ్చేది ఈవెన్ నెంబర్స్ అని, మిగిలినవన్నీ నార్మల్ స్ట్రైట్ ఉంటాయి. అది ఈజీగానే అర్థమైపోతుంది గేము. అంతే. తర్వాత ఈ అమ్మాయితో కూడా మాట్లాడుతుంటారు. దీనికంటే ముందు అక్కడ కూర్చొని మాధురి గారు అండ్ నెక్స్ట్ ఎవరైతే తనూజ, నెక్స్ట్ అక్కడ రితు చౌదరి ఉంటుంది. నువ్వు ఆడతానంటే రితుని కూడా పంపించేవాళ్ళంట. అంటే అప్పుడు ఈ అమ్మాయి అంటుంది, నా మీద నమ్మకం లేదా మ్యాడీ వాళ్ళకి, నన్ను నమ్మట్లేదా, నేను ఆడలేనా మ్యాడీ అంటే, నీకోసం నువ్వు ఫైట్ చేయాలి, నువ్వు గట్టిగా అడగాలి కదా, నీకోసం నువ్వు ఫైట్ చేయవంటే, అది కాదు మ్యాడీ, నన్ను అడగలేదు, నిన్ను అడుగుంటే మీ నాన్న ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళేమో అని చెప్పి మీ నాన్న భయం. మీ నాన్నది ఎవడేం చేస్తారు చెప్పు దానికి. సో కాబట్టి అక్కడ ఆ తర్వాత జడై మ్యాడీ అనగానే ఇంకా జడేస్తా ఉంటుంది. రితు ఇంకా ఇవన్నీ చూసి రితుకి నచ్చదు. ఇంత అంటే రితుకి మాధురి గారు ఈ యాంగిల్ నచ్చదు. సో అమ్మాయి వెళ్ళిపోతా ఉంటుంది. అప్పుడు ఇమాన్యుల్ వస్తారు. వచ్చే మీ అమ్మ గడుపుల కాల, మీ ఇద్దరు కలిసి నా కెప్టెన్సీలో ఇంత రావడం కొట్టుకొని అసలు అన్నం తిన్నట్టది, ఎన్ని చెప్పుద్ది, అన్నం తిన్నట్టది. తనుజ వచ్చి మాట్లాడుద్ది, తనుజను పిలిపిస్తాడు మాట్లాడంటే తనుజ చాలా స్ట్రాంగ్గా మాట్లాడుద్ది. అదంతా చూసిన వాళ్ళకి బ్లఫ్ అసలు. అది వీళ్ళిద్దరు కలిసిపోతారు. ఎప్పుడైతే శ్రీజ హౌస్ మేట్ కాలేదని తెలిసిందో ఇద్దరు చిన్నగా కలిసిపోతారు. మామూలు విషయం కూడా కాదు అసలు ఏమీ జరగనట్టు పెద్ద డిస్కషన్ కూడా చేయలేదు అక్కడ వాళ్ళిద్దరి మధ్య. ఏదో అంత పెద్ద గొడవ జరిగిన తర్వాత దాని గురించి ఒక కాన్వర్జేషన్ జరిగి దాని తర్వాత వాళ్ళు కలిసిపోవాలి కదా. నో కాన్వర్జేషన్, నథింగ్, డైరెక్ట్ కలిసిపోవడాలే. పక్కా ప్లాన్, పక్కా స్కెచ్, మామూలు కూడా కాదు మాధురి గారు. అదనమాట సంగతి. తర్వాత అబ్బాయి బాధపడతా ఉంటే డెమోన్తో మాట్లాడుతూ డెమోన్ ఉంటే, సరే ఓకే గుడ్ అంటే ఇప్పుడు నువ్వు వాళ్ళతో అందరితో వెళ్ళి డిస్కస్ చేస్తున్నావు, అది నాకు నచ్చట్లేదని చెప్పి అమ్మాయి అంటది. నేను ఒకసారి ఆ గేమ్ ఓడిపోయినప్పుడు నా దగ్గరికి వచ్చి మాట్లాడావు నువ్వు అంటే, వచ్చి మాట్లాడేది ఎప్పుడు మాట్లాడావు, సరే ఓకే హ్యాపీ న్యూ ఇయర్ అంటాడు అతను. ఓకే ఫైన్ హ్యాపీ న్యూ ఇయర్ అని ఇట్లా అంటాడు. ఇదే నాకు నచ్చదు. ఈ హ్యాపీ న్యూ ఇయర్ ఏంది, హ్యాపీ న్యూ ఇయర్, ఆ హ్యాపీ న్యూ ఇయర్ గిఫ్ట్ పెడతావు ఏంది. ఓరే నాయన, అప్పుడెప్పుడో ఫస్ట్ సెకండ్ శ్రీజ కనిపించింది. అయిందిరా బాబు, ముట్టే ముదిరిందిరా బాబు ఆ అమ్మాయికి అనుకున్నాం. నిజంగా ముట్టే ముదిరింది ఆమెకి. ఆ ఇద్దరు ఇంకొంతమంది నాతో సహా సప్పని లేపారు కదా. అసలు మందే ఉంది పిల్లపచ్చ కానీ మిగిలిన వాళ్ళందరూ గ్యాస్ కొట్టి సప్పని లేపారు కదా పైకి. నేను ఉంటాను కళ్యాణ్ కూడా చెప్తాడు, సార్ గేమ్ అంటే నీకు సెకండ్ ఛాన్స్ కదే అంటే, పర్లేదు ఇది గేమ్స్ టాస్క్లు ఆడి గెలవటం అంటే నేను ఆడేదాన్ని కదా, అది కాదు ప్రాబ్లం ఇక్కడ. సో ఓట్స్ అనేది ఇంపార్టెంట్ కదా. మేబీ అమ్మాయికి ఓట్స్ వస్తాయని చెప్పి అమ్మాయి చాలా ధీమాగా ఉండుంటుంది. బట్ ఓటింగ్ ఎలా పెడతారో అమ్మాయికి తెలియదు కదా. సో ఎలా పెట్టినా కానీ నన్ను తీసుకుంటారని చెప్పి అమ్మాయికి థాట్ ఉండొచ్చు. బట్ రేపొద్దున అమ్మాయికి మబ్బులు విడిపోతాయేమో, అదనమాట సంగతి. నాకు అనిపించింది. మీకేమనిపించింది మీరు కామెంట్ చేయండి. ఆ ఇద్దరిని నమ్మి ఆ అమ్మాయి మోసపోయిందని నాకు అనిపించింది. ఈ ఎపిసోడ్లో, పర్టికులర్ ఎపిసోడ్లో నాకు మాత్రం కళ్యాణ్ ఆ టాస్క్ ఆడిన విధానం 2 minutes 58 seconds
ఫినిష్ చేయడం విచ్ ఈస్ నెక్స్ట్ లెవెల్ అండి. దాని తర్వాత లాస్ట్ టాస్క్ అదే హైతో మనోడు ముగించిన విధానం ఏదైతే ఉందో ఇమాన్యుల్, అది నెక్స్ట్ లెవెల్ అండి. ఆ రెండు మాత్రం ఈ ఎపిసోడ్కి బీభత్సమైన హైలైట్ అండి నాకు అనిపించింది. అండ్ మాదిరి గారి ఎగ్జిక్యూషన్ ఏదైతే ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఉందో అది ఇంకా నెక్స్ట్ లెవెల్. సో ఈ మూడు నాకు బాగా అనిపించాయి. మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి. అంటే మన వీడియో లాస్ట్ వరకు ఎవరైనా చూసింటే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసేసి